వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11.4% వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ నంబర్ 1 గా నిలిచిందన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నాయి బ్రాహ్మణులు రజకులకు 3వ విడత సొమ్ము వారి ఖాతాలకు విడుదల. ఖమ్మం జిల్లా బోనకల్లులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం. 7.5 సంవత్సరాలుగా తన అభిమానులు ఇబ్బంది పెట్టారని కామెంట్. పలమనేరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర. వినూత్నమైన రీతిలో 300 కేజీల యాపిల్ హారంతో స్వాగతం పలికిన కార్యకర్తలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం. పెన్నా నదిలో చేపట్టిన కాజ్వే నిర్మాణం ఎందుకు ఆగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే 11.4% వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ నంబర్ 1 గా నిలిచిందని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం వల్లనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అప్పుల గ్రోత్ రేటు గతంలో కన్నా తక్కువగానే ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన సభలో జగనన్న చేదోడు పథకం కింద దర్జీలు, నాయి బ్రాహ్మణులు, రజకులకు 3వ విడత సొమ్ము 330.14 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాలకు విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఏటా 10,000 చొప్పున చేదోడు కింద 3 విడతల్లో 927 కోట్లు జమ చేశామని, అధికారంలోకి వచ్చిన గత 43 నెలల కాలంలోనే బటన్ నొక్కి మహిళల ఖాతాల్లోకి 1,92,938 కోట్లు జమ చేశామన్నారు. ఇక బటన్ నొక్కకుండా అందించిన ఇళ్ల స్థలాల గోరుముద్ద, విద్యా కానుక పథకాలను కూడా కలుపుకుంటే 3 లక్షల కోట్లు ఇవ్వగలిగామని సీఎం జగన్ తెలిపారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం బోనకల్లులో ఏర్పాటు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రుపాలెం జెడ్పీటీసీ శీలం కవిత, మధిర మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పొంగులేటి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేను, ఒక ఎంపీగా గెలిచిన నేను కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి టీఆర్ఎస్ పార్టీలో చేరానని అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడించాడని నిందలు మోపి పార్లమెంటు సీటు నాకు కాదని వేరే వారికి ఇచ్చారని అన్నారు. పార్టీలో 7.5 సంవత్సరాలు తన అభిమానుల్ని, అధికారంలో ఉన్న నాయకులను ఇబ్బందులు పెట్టారన్నారు. 2018 ఎన్నికల్లో మధుర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తాను అభ్యర్థిగా గెలుపు కోసం పల్లె నిద్రలు చేశానన్నారు. ఇక కౌరవులు 100 మంది ఉన్న లక్షలాది సీనన్న అభిమానుల తాకిడికి కొట్టుకుపోవడం ఖాయమని ఆయన అన్నారు. ఎవరిని ఆపలేరు, ఇది ఒక ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, మనకు అర్థమవుతా ఉన్నది. నేను చెప్తా ఉన్నా, మీరు కూడా ఆలోచించాలి. కూడా 100కి 100% నేను గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. పొద్దు ఊకేసరికి ప్రతి పక్షి మన గూడికి ఏ రకంగా వస్తుందో మీరందరూ కూడా సీనన్న ప్రేమలో, సీనన్న మీకు పంచిన ప్రేమలో, సీనన్న మీకు ఇచ్చిన ఇలువల్ని మర్చిపోకుండా తగు టైంలో మళ్ళీ సీనన్న దగ్గరికి వస్తారని, రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులని చివరిగా ఒకటే చెప్తున్నాను. అధికారం ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడబ్బ సొత్తు కాదు. తర్వాత ఏదైతే ఉంటే అది జరిగి తీరుతుంది. సీనన్న అభిమానుల్ని, సీనన్నని నమ్ముకొని ఉన్న ఏ గుండెనైనా మీరు తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టచ్చు, తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందొచ్చు. కానీ ప్రజా తీర్పు ముందు, ప్రజల దీవెనలతో రాబోయే కురుక్షేత్రంలో సీనన్న పెట్టిన అభ్యర్థులందరూ గెలిచి తీరుతారు. నేను ఒక్కడే చెప్తున్నాను, సీనన్న ఏ తప్పు చేయలే, చెయ్యడు కూడా. సీనన్నని ఇవాళ ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు కానీ ఇంకా ఎవరైనా కానీ
ఏమైనా ఇబ్బందులు పెట్టాలి అనుకుంటే మీరు పెట్టేది పెట్టుకోవచ్చు. వెనకడుగు సీనన్న వేసేదేలే, సీనన్న వెనకడుగు వేసేదేలే. నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడుకునే దాంట్లో, నమ్ముకున్న కార్యకర్తలకి ధైర్యం ఇచ్చే దాంట్లో, నమ్ముకున్న కార్యకర్తని భుజము తట్టి ఆదుకునే దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏది ఎదురైనా ఢీకొడతాం, కాపాడుకుంటాం. తప్పకుండా శ్రీనన్నని అభిమానించే ప్రతి గుండెలో శ్రీనన్న శ్వాస ఉన్నంత వరకు, శ్రీనన్న శ్వాస ఉన్నంత వరకు కాపాడుకుంటారని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేసుకుంటూ, యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత లోకేష్ పలమనేరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలు వినూత్నమైన రీతిలో క్రైన్ సహాయంతో 300 కేజీల యాపిల్ కాయల హారంతో స్వాగతం పలికారు. ఇక వీకోట మండలం అన్నవరం గ్రామంలోకి నారా లోకేష్ పాదయాత్ర చేరుకుంది. పలమనేరు నియోజకవర్గం మండలంలోకి ప్రవేశించడంతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. కొంచెం బ్యాక్ రండి బా, ప్రెస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పార్టీ కార్యాలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదివర్తి నుండి మదిపర్తి పాలెం వరకు పెన్నా నదిలోని చేపట్టినటువంటి కాజ్వే నిర్మాణం రద్దయినట్లు సమాచారం అందుతుందని, ఇది ఇంతవరకు నిజం అని తేల్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ప్రసన్న మీద ఉందని అన్నారు. ఇక నిర్మాణం చేపట్టే పని ఉంటే ఇప్పటి వరకు కనీసం టెండర్లను కూడా ఎందుకు పిలవలేదని, కనీసం నమూనాకు కూడా ఎందుకు అనుమతి రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గొప్పలు చెప్పినటువంటి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న 3 నెలలు అయిపోయింది. ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే శంకుస్థాపన కార్యక్రమం చేశారు. 3 నెలల్లో ఇంతవరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాల, పనులు మొదలు పెట్టాల. ఈనాడు కోవూరు నియోజకవర్గ ప్రజలకి నువ్వు వాగ్దానం చేస్తున్నావు. ఏం వాగ్దానం చేశావు? ముదివర్తిపాలెం కాజ్వే నిర్మాణం చేయకపోతే నేను ప్రజల దగ్గరకు రాను, ఎన్నికల్లో పోటీ చేయను, ప్రజలకి ఓటు అడగను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే ఈ శంకుస్థాపన కార్యక్రమం చేశారో ఈ షెడ్యూల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. అయా ఎమ్మెల్యే ప్రసన్న, ఇది వాస్తవమేనా? ఈ పనులు రద్దయినయా? రద్దు కావడానికి కారణమైంది మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 80 లక్షల నుంచి 85 లక్షలకు 85 కోట్లు 80 నుంచి 85 కోట్లతోనే ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క స్కీమ్ని తీసుకొస్తే ఆ స్కీమ్లో దీన్ని శాంక్షన్ చేసినటువంటి క్రమంలో మీరు ముఖ్యమంత్రితో శంకుస్థాపన కార్యక్రమం చేశారు.
జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య సిబ్బందిచే గ్రామ సభలను ఏర్పాటు చేసి కుష్ఠవ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కుష్ఠవ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. జనాభాలో ఇన్ఫెక్షన్ల పరిణామాన్ని తగ్గించడం మరియు ఇన్నెక్టివ్గా మూలాన్ని తగ్గించడం, ఇన్స్పెక్టివ్ మూలాన్ని తగ్గించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో రాయకల్ మరియు ఒడ్డెలింగాపూర్ వైద్యాధికారులు డాక్టర్ కె సతీష్ కుమార్, డాక్టర్ రేవతి, డాక్టర్ నరేందర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కుష్ఠవ్యాధి అవగాహన ప్రచారంలో చేయవలసిన వాగ్దానం. నా కుటుంబంలో లేదా పొరుగువారు లేదా కమ్యూనిటీలో ఎవరికైనా చర్మం పైన స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే లేదా కుష్ఠవ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యము ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యులలాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన వివక్ష చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తాను. కుష్ఠవ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యాలను నివారించవచ్చు మరియు కుష్ఠవ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. కుష్ఠవ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్ఠవ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు మరింగంటి శ్రీవత్సవ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గోదావరి వరద బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన బాధితులు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గోదావరి ముంపు బాధితులకు న్యాయం చేయాలని, పేదలందరికీ ఇంటి స్థలాన్ని ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాలని ధర్నా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధితుల కోసం గోదావరి కరకట్ట నిర్మాణం కోసం హామీ ఇచ్చి 6 నెలలు పూర్తయినప్పటికీ ఇంకా పనులు మొదలుపెట్టలేదని, త్వరగా నిధులు విడుదల చేసి వరద బాధితులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ధర్నాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జాతీయ కన్వీనర్ సంధ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వన్ ప్లస్ 3 కట్టారు, అది చెరువులో కట్టారు. అసలే ముంపు బాధితులు ఇండ్లు కోల్పోయి నిర్వాసితులు ఉంటే ఆ చెరువులో ఇండ్లు కడితే అక్కడ ఏది తవ్వినా డ్రైనేజీ వస్తుంది. అంటే తీరు దోవ తెన్ను లేకుండా ఇట్లా ఇళ్లను కట్టడం, ఉపయోగం లేకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇది అవినీతికి పాల్పడడం తప్ప మరొకటి కాదు. ఆ స్థలంలో ఏ రకమైన సర్వే, స్టడీ, పరిశీలన లేకుండా కట్టడం ఇవాళ పేదవాళ్ళని మళ్ళీ తిరిగి సమస్యలోకి నెట్టడమే అవుతుంది. దీన్ని కూడా గుర్తించాలని మేము చెప్తున్నాం. అట్లాగే 3 ఎకరాల భూమి దళితులకి, 3 ఎకరాల భూమి ఆదివాసీలకు, 10 ఎకరాల భూమి ఇవ్వాలి. ఇప్పటికే పోడు భూములు దున్నుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనేది మేము గత నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అది దళితులకు 3 ఎకరాల భూమి అయినా, ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలైనా ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోవాలా. ఇవాళ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పెట్టి పేదలకి న్యాయం చేస్తామంటున్నారు. బీజేపీ ఆదివాసీలకు వ్యతిరేకంగా ఆదివాసీల నివాసాలని కూలగొట్టి ధ్వంసం చేసి, వాళ్ళ జీవనాలను ధ్వంసం చేసి వాళ్ళ విధ్వంసానికి పాల్పడుతుంది, నిర్వాసితులను చేస్తుంది. మరి కేసీఆర్ కూడా అదే చేయదలుచుకున్నాడా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఉండదలుచుకున్నాను అన్నప్పుడు ఆదివాసీలకి, పేదలకి, దళితులకి, బహుజనులకి న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం. విజయవంతంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగియటంతో పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎవరికీ భయపడకుండా 3570 కిలోమీటర్ల దూరం అవలీలగా నడిచిన యోధుడు రాహుల్ గాంధీ అని అన్నారు. భవోద్భవాయ నమః, వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ రుద్రాయ నమో, కాలాయ నమో, కలవికరణాయ నమో, ఫలవికరణాయ నమో, ఫలప్రమథనాయ నమో, సర్వభూతధమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో నఘోరేభ్యః, ఘోరఘోరాతరేభ్యః, సర్వేభ్యో రుద్రాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం హర 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 అష్టహర సర్వదారిద్ర్య హర సర్వ పాప హర చండికా సమేత సోమేశ్వర స్వామినే నమః. నమస్కారం కుర్యాతు. తామ్రభద్ర్యాం సత్యోధాతాయ వై నమో నమః. భవే భవేనాదే భవత్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, శ్రేష్ఠ రుద్రాయ నమో, కాలాయ నమో, కలవికరణాయ నమో, ఫలవికరణాయ నమో, ఫలప్రమథనాయ నమో, సర్వభూతధమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృహారుతాం మృవబంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతాతు. సమన్వితం విలేపనం సురాశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఆయనేతే పరాయనే దుర్వారోహంతు ఉష్టునే తథాచ పుండరీకానే సముద్రస్య గృహాజిమే. ఓం నిధనపతయే నమః. నిధనపతాంతికాయ నమః. నమః సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః.
दिव्यलिंगाय नमः अवाजनेभ्यः घोरघोरात्रिभ्यः सर्वेभ्यो सर्वधर्मेभ्यो नमस्ते रुद्र रूपेभ्यः श्रीमन्त्री चंडिका समेत स्वैष्णव स्वामिने नमः गुरु आनंदकर्पूर मंगल दिव्य वीराजनं समर्पयामि वीराज अनंतरं सुखाशमनीयं समर्पयामि नमस्कार। ఈరోజు భారతదేశం ఆగమైపోతుంది, భారతదేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఒక పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఒక సంకల్పంతో తీసుకున్న యాత్ర గ్రాండ్ సక్సెస్గా సక్సెస్ అయింది. కాబట్టి వారికి భగవంతుడు సోమేశ్వర స్వామి గారు తప్పకుండా ఆయుర్వేద్యాలు ఇంకా బలంగా శక్తిని వారికి ఇచ్చి భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. లక్ష్మీనరసింహస్వామిని ఈరోజు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈరోజు ముగింపు ఉన్నది కాబట్టి వారు చేసిన యొక్క యాత్రకు సంఘీభావంగా రేపు భవిష్యత్తులో కేంద్రంలోని రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనతోని ఈరోజు రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సంఘీభావంగా ఈరోజు అభిషేకం సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం చేయడం జరిగింది. పూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభిషేకాన్ని సోమేశ్వర దేవస్థాన లక్ష్మీ నరసింహస్వామి గారిని పాలకుర్తిలోని మండల కాంగ్రెస్ కార్యకర్తలను సందర్శించుకొని పూజా కార్యక్రమం చేయడం జరిగింది. దాని సందర్భం ఏమిటంటే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో జోడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. అయితే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 24న ఇంటి నుండి హాస్టల్కి వచ్చిన విద్యార్థిని అదే రోజు అదృశ్యమైంది. ఈ నెల 24న మధ్యాహ్నం 2 గంటలకు హాస్టల్కు వచ్చిన విద్యార్థిని అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో గోడ దూకి పరారైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమ కూతురు కనిపించడం లేదంటూ దమ్మపేట పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. డాబా దుర్గా దీపిక 10th క్లాస్ అనే అమ్మాయి 24వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల సమయంలో పాఠశాలకు రావటం జరిగింది. అదే రోజు సాయంత్రం విద్యార్థులందరూ నిద్రిస్తూ ఉన్న సమయంలో గోడ దూకి బయటకు వెళ్ళిపోవటం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 11.4% వృద్ధి రేటులో దేశంలోని ఏపీ నంబర్ 1 గా నిలిచిందన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నాయి బ్రాహ్మణులు రజకులకు 3వ విడత సొమ్ము వారి ఖాతాలకు విడుదల. ఖమ్మం జిల్లా బోనకల్లులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం. 7.5 సంవత్సరాలుగా తన అభిమానులు ఇబ్బంది పెట్టారని కామెంట్. పలమనేరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర. వినూత్నమైన రీతిలో 300 కేజీల యాపిల్ హారంతో స్వాగతం పలికిన కార్యకర్తలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం. పెన్నా నదిలో చేపట్టిన కాజ్వే నిర్మాణం ఎందుకు ఆగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.